వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర. ఓం నారాయణ ఆదినారాయణ. 8వ అధ్యాయము. అమృతవాక్కు. ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తే ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించింది. ఆ శక్తే మన శరీరంలో కూడా పనిచేస్తుంది. అది సక్రమంగా పనిచేస్తే మనము ఆరోగ్యంగా ఉంటాము. మన పూర్వకర్మలను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తుంది. అదే రోగానికి కారణం. మహనీయులలో ఈ శక్తి వారి తపో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కనుకనే వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు. దుస్సాధ్యమైన రోగాలను కూడా వారు నివారించగలరు. అట్టి సహాయాన్ని పొందిన ఆర్తులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో భక్తి విశ్వాసాలను పెంపొందజేసుకుని ధర్మ మార్గంలో నడుస్తారు. భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం పచ్చి లౌకికులైన మానవులకు ఎలా తగ్గలుగుతుంది? అలాంటి విశ్వాసాన్ని కలిగించి మానవాళిని ధర్మపథంలో నడిపించాలనే మహనీయుల తపనే ఇట్టి లీలలకు కారణము. పిచ్చి వెంకయ్య అనే బిరుదు పోయి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అనే బిరుదు వచ్చింది స్వామివారికి. ఎక్కడైనా జంతువుల్లో దొమ్మ నెరిని జబ్బులున్నా, మనుషులకు కలరా మసూచి వంటి వ్యాధులు వచ్చినా ఆ గ్రామం తరపున ఒకరిద్దరొచ్చి స్వామివారికి తమ బాధలు నివేదించేవారు. శ్రీ స్వామివారు ఆశీర్వదించి సాంబ్రాణి దారం ఇచ్చి పశువులన్నింటినీ మందగా తోలి పొగవేయించేవారు. ఆ గ్రామంలో పశువులు కానీ మనుషులు కానీ చనిపోయేవారు కాదు. భక్తులను స్వామివారు తేళ్లు పాముల బాధ నుండి విముక్తులను చేసిన ఉదాహరణలు లెక్కలేనన్ని. నేటికి శ్రీ స్వామివారి సమాధి ప్రదక్షిణములతోనే విష జంతువుల బాధ నివారణవుతుంది. అనేక మంది దీర్ఘకాలిక రోగముల నుండి విముక్తులవుతున్నారు. బుజ్జయ్య గారికి మెడపైన రక్తనాళం ఎముక క్రింద ఒత్తుకొని రక్త ప్రసరణ సరిగా లేక ఒళ్ళంతా జల్లు జల్లుమని తిమ్మెర్లు ఉండేవి. మద్రాసులోని రామమూర్తి వగైరా డాక్టర్లు చికిత్స చేశారు. కానీ పూర్తిగా నయం కాలేదు. ఈ బాధను స్వామివారికి విన్నవించగా వారిని వంగమని స్వామివారు తమ స్వహస్తాలతో మెడను స్పర్శించారు. ఆనాటి నుండి వారి బాధ పూర్తిగా నివృత్తి అయింది. సంజీవయ్య గారి అబ్బాయి ఓబయ్య స్వామితోటి చిన్ననాడు ఆడుకున్న స్నేహితుడు. వీరు చాలా కాలంగా ఉబ్బసంతో బాధపడుతున్నారు. వీరు తన జబ్బును గూర్చి స్వామివారికి విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు వీరి శరీరమంతా తమ అరచేత్తో రుద్దినారు. నాటి నుండి మరలా ఆయనకు ఉబ్బసం రాలేదు. పెనవర్తి వాస్తవ్యులు వల్లపురెడ్డి తులసమ్మకు క్యాన్సర్ వ్యాధి. అమెరికన్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ బేరమ్మ గారు ప్రయోజనం లేదని, రోగి ఏ నిమిషాన్నైనా మరణించవచ్చని చెప్పి వెంటనే ఇంటికి తీసుకుపోమ్మన్నారు. మరో రోజు వరకు ఉంచమంటే కూడా ఉంచకుండా బంధువులు ఆమెను స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు. ఆమెను 3 రోజులు స్వామివారి దగ్గర ఉంచారు. స్వామివారు ఆమెను 3 రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అని ఆజ్ఞాపించారు. వారు అలాగే చేశారు. ఆ వ్యాధి ఏమైందో గాని తరువాత ఆమె సుమారు 20 సంవత్సరాలు నిరంతరం స్వామివారి సేవకు అంకితమైంది. ఈమెను గూర్చి ఒకప్పుడు శ్రీ స్వామివారు, అయ్యో అమ్మ బొమ్మపాటున కదా ఉండేది అని అన్నారు. తులసమ్మను స్వామివారు ఎప్పుడూ అమ్మా అని పిలిచేవారు. బొమ్మపాటు అంటే బ్రహ్మం యొక్క సమీపమని స్వామివారి భావం. అమ్మ అంటే ప్రకృతి మాతకు సంకేతం. భగవంతుని చేత ప్రసాదించబడిన నూతన జీవితాన్ని ఆమె భగవంతుని సన్నిధిలోనే సేవలోనే గడపాలని వారి ధర్మ నిర్ణయం. తులసమ్మ గారికి అంతకాలం శ్రీ స్వామివారి సేవా సాన్నిధ్యాలు ఎందుకు లభించాయో ఒకసారి శ్రీ స్వామియే సెలవిచ్చారు. అయ్యా, అమ్మ మనకు 4 జన్మల నుండి అన్నం పెడుతున్నదయ్యా అన్నారు. అలా ప్రీతితో కొన్ని జన్మలు సద్గురు సేవ చేసిన వారికే నిరంతరమైన సద్గురు సాన్నిధ్యము సేవ లభిస్తాయి. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం రావటం కద్దు. సంఘం గ్రామస్తులొకరు కృష్ణారెడ్డి గారితో కలిసి పిల్ల పెత్తనం కొరకు గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారిని చూచాడు.
ఏమి స్వామి ఈయన ఇట్లా ఉన్నాడే అనుకుని ఆశ్రమం వద్ద నిలుచున్నాడు. అంతలోనే ఒకరికి తేలుకుట్టి విపరీతమైన బాధతో శ్రీ స్వామివారి దగ్గరకొచ్చారు. శ్రీ స్వామివారు అదేమి చేస్తుందయ్యా, పోతుంది అన్నారు. మాట మాత్రంతో అతడు ఆ బాధ నుండి విముక్తుడై మామూలుగా నడిచి ఇంటికి పోయాడు. ఇది చూచి పై పెద్ద మనిషికి బుద్ధి వచ్చి భక్తిభావంతో నమస్కరించాడు. ఈయన వెళ్ళిన 5 నిమిషాలకు స్వామివారు తేలుకుడితే భలే బాధ కదయ్యా అన్నారు. కలిచేడు నరసారెడ్డి ఎద్దుకు పాము కరిచింది. దానికి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది. చనిపోయే స్థితిలో ఉంటే దాన్ని బండి మీద స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు. శ్రీ స్వామివారు పాము కరిచిన గాయముపై చేయి పెట్టి తమ శ్వాస గట్టిగా లాగి వదిలారు. అంతవరకు మేత తినని ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినటం మొదలుపెట్టింది. స్వామివారి యోగశక్తికి అందరూ అబ్బురపడ్డారు. ఒకరోజు స్వామివారు నరసారెడ్డికి పాముగండమున్నది, తిరువళ్ళూరు వీరరాఘవస్వామి రక్షిస్తారు అని చీటీ రాయించారు. కొంతకాలం తరువాత గాది అడుగున కొద్దిగా వడ్లుంటే అవి తీసేందుకు ఒకరోజు రెడ్డి గాదిలోకి దిగాడు. తన కాలికి ఏదో మెత్తగా కప్పలాగా తగిలింది. కాలు మరొక తావుకు మార్చాడు. ఎన్ని తావులకు మార్చినా అట్లాగే తగిలింది. ఏమిటి ఇన్ని కప్పలున్నాయని లాంతర తెప్పించి చూశాడు. తాను పెద్ద త్రాచుపామును త్రొక్కుచున్నట్లు తెలుసుకుని ఒక్కసారిగా బయటకు దూకాడు. పామును కొట్టివేశాడు. త్రాచుపామును తొక్కినప్పటికీ అది కరవలేదంటే అది కేవలం పూర్వం శ్రీ స్వామివారు రాసి ఇచ్చిన చీటీ ప్రభావమేనని గుర్తించాడు. ఒకప్పుడు గుత్తా నరసమ్మకు మోకాలు నొప్పి వేచేసి బాధ పెట్టింది. కాలు ముడవలేకపోయింది. శ్రీ స్వామివారి విభూతి పూసినా తగ్గలేదు. స్వామి, మనకు అన్నం వండే నరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉన్నది అని స్వామివారికి చెబితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ రాసి ఇవ్వండి అయ్యా అన్నారు. శ్రీ స్వామివారి సేవకులు అలాగే చీటీ రాసి ఆమెకు ఇచ్చారు. అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణ అయింది. ఒకరోజు స్వామివారు తనకు మంత్రించమని గోల చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న స్వామివారు అలా ఎందుకు అంటున్నారో భక్తులకు అర్థం కాలేదు. కొంతసేపటికి తూపిలి పిచ్చమ్మకు పాము కరిచి స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు. సర్వజ్ఞులైన స్వామివారు తన భక్తురాలి బాధను తొలగించుటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు. ఏ మందు లేకుండా స్వామివారి విభూతితోనే నయమైంది. గొలగమూడి కరణం సుబ్బారావు గారు భార్య శకుంతలమ్మ గారు చాలా కాలం ఉబ్బసంతో బాధపడుతుండేది. ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు. వేల కొద్దీ డబ్బు ఖర్చు చేశారు. ఈషన్ మాత్రం తగ్గలేదు. ఇక లాభం లేదని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగమూడి వచ్చి శ్రీ వెంకయ్య స్వామి వారికి విన్నవించుకున్నారు. 20 రోజులలో తగ్గిపోతుంది. వీరు గొలగమూడిలో నివసించే ఇల్లు వదిలిపోవద్దు. మీ స్థిర నివాసమైన అనికేపల్లి వదిలి గొలగమూడిలోని పూరిపాకలోనే స్థిరంగా ఉండండి. నేను చెప్పిన దాకా గట్టి ఇల్లు కట్టవద్దు అని చెప్పారు స్వామివారు. అలానే చేస్తే స్వామివారు చెప్పిన టైంకు అన్ని సంవత్సరాలు బాధించిన ఉబ్బసం అంతులేకుండా పోయింది. 1981వ సంవత్సరంలో తుఫాను వల్ల గొలగమూడిలోని ఆ పూరిపాక కూలిపోయింది. ఆ స్థలంలోనే ఇల్లు కట్టే ప్రయత్నంలో స్వామివారికి చెప్పకుండానే ఇల్లు వేసుకున్నదాకా అనికేపల్లిలోని వారి పాత మిద్దెలో తాత్కాలికంగా ఉండేందుకు వెళ్ళారు. మరలా జబ్బు చేసింది. ఈసారి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. మరలా శ్రీ స్వామివారికి చెప్పుకుంటే ఈ పూరింటిలోనే ఉండండి, ఆరోగ్యం బాగుంటుంది అని రాయించి ఇచ్చారు. వారు అలానే చేశారు. శ్రీ స్వామివారి కృప వలన మరలా ఆ జబ్బు కనిపించలేదు. కనుకనే కృతజ్ఞతతో ప్రతినిత్యం పూజా ద్రవ్యములు తెచ్చి స్వామివారు దేహత్యాగం చేసిన చోట శ్రీ స్వామివారు ప్రతిష్ఠించిన పాదుకలను పూజిస్తుంటారు. అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేయాలంటే అది ఒక్క సద్గురునికే తగును కదా. పెద్ద గోపారం నుండి 1979 ప్రాంతంలో ఒక ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చింది. ఆమెకు 22 సంవత్సరముల కుమారుడుండేవాడు. అతనికి 2 సంవత్సరాలకు పూర్వం మనసు స్థిమితం తప్పి పిచ్చి పట్టింది. ఆ యువకుని తమ వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు. క్రమేణా పిచ్చి తగ్గి స్వస్థుడయ్యాడు. ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీ స్వామివారికి నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది. కలిచేడు ఈశ్వరమ్మకు కడుపులో గడ్డ లేచి 9 నెలల గర్భం వలె ఉండేది.
డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. అంతవరకు శ్రీ స్వామివారితో ఆమెకు గల అనుభవముల కారణంగా అచంచల విశ్వాసంతో శ్రీ స్వామివారినే తరుణోపాయం వేడింది. అమ్మా, నీవు 100 రూపాయలు కడితే రేపటికి బాధ నివారణ అవుతుంది అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. పూర్ణ విశ్వాసానికి నిదర్శనంగా ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో ఎవరినో అడిగి తెచ్చి 100 రూపాయలు వెంటనే సమర్పించింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు తనకు ఆపరేషన్ చేసినట్లు స్వప్నం వచ్చింది. తెల్లవారి క్రమంగా బాధ తగ్గి ఆరోగ్యం చేకూరి ఆపరేషన్ అవసరం లేకుండానే పొట్టవాపు తగ్గిపోయింది. రోసిరెడ్డికి చేతివేలి మీద పాము కరిచింది. ఆ వ్రేలును శ్రీ స్వామివారు తమ తొడపై పెట్టమని తమ కుడి అరచేతితో కొంచెం సేపు నొక్కి ఉంచారు. బాధ పూర్తిగా తగ్గింది. రోసిరెడ్డి, నీ ఒళ్ళు సంజీవి అయ్యిందయ్యా అన్నారు స్వామివారు. ఆనాటి నుండి రోసిరెడ్డి గారిని ఎన్నో మార్లు విషజంతువులు కరిచినా కానీ విషమెక్కదు. కొర్రకూటి హరినాథ నాయుడు గారికి నోటి వెంట రక్తం పడేది. ఇంగ్లీషు మందులు వాడితే తగ్గింది, కానీ కొన్నాళ్లకు మరలా రక్తం పడటం ప్రారంభమైంది. ఈసారి వైద్యులకు వైద్యుడైన శ్రీ వెంకయ్య స్వామి గారిని ఆశ్రయించాడు. ఏ మందు లేకుండా తగ్గితే టెంకాయ కొడతాను అని మొక్కుకున్నాడు. చిత్రంగా అది మొదలుకొని ఏ మందు లేకుండానే రక్తం పడడం ఆగిపోయింది. ఒకప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేలులో మకాం చేశారు. ఆ సమయంలో మహిమలూరు వాస్తవ్యులు మునికూటి రామయ్య గారికి కడుపు నొప్పి, దడ, బలహీనత, ఒళ్ళు నొప్పులు వచ్చాయి. వాటిని తగ్గించడం డాక్టర్ల వల్ల కాలేదు. పెన్నబద్వేలు వాస్తవ్యులు ఒకరు వారింటికి వచ్చి శ్రీ స్వామివారి మహిమను గూర్చి చెప్పి పెన్నబద్వేలుకు వచ్చి వారిని దర్శించి బాధ నుండి విముక్తులవమని చెప్పారు. ఆనాటి రాత్రి శ్రీ స్వామివారు రామయ్య గారికి స్వప్న దర్శనమిచ్చి, నేను పెన్నబద్వేలులో ఉన్నాను, నా దగ్గరకు రా, నయం చేస్తాను అని చెప్పారు. అదే ప్రకారం అతడు శ్రీ స్వామివారిని దర్శించి స్వప్నంలో కనిపించి చెప్పినది వీరేనని గుర్తించి ఆశ్చర్యపోయారు. శ్రీ స్వామివారు అతనిని 1 నెల రోజులు తమ సన్నిధిలో ఉండమని ఆజ్ఞాపించారు. అతడు అలానే చేస్తే ఏ మందులు లేకుండానే స్వస్థుడైనాడు. అది మొదలు తమ ఇంటి దగ్గర శ్రీ స్వామివారికి ఒక పూరిపాక కేటాయించి శ్రీ స్వామివారికి ఆతిథ్యమిస్తూ పేదవాడైనా చాలా భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని సేవించాడు. శ్రీ స్వామివారు మునికూటి రామయ్య గారింట్లో ఉండగా ఒకరోజు వారిని కొంచెం బియ్యం తెమ్మని ఆ బియ్యాన్ని అచ్చటనున్న మంచినీళ్ల బాణ దగ్గర వేసి, అయ్యా, ఇది మిద్ది ఇల్లవుతుంది అని ఆశీర్వదించారు. కటిక పేదవాడైన రామయ్య గారు కొద్ది కాలంలో నిజంగా శ్రీమంతుడై మిద్దె కట్టుకున్నాడు. మహాసమాధి అనంతరం కూడా స్వప్నంలో శ్రీ స్వామివారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు నెలకోసారి శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం గొలగమూడి వస్తుంటారు. నారాయణరెడ్డి తల్లిగారైన తులసమ్మ గారు నరసమ్మ గారికి ఇలా చెప్పారు. ఒకరు కడుపు నొప్పితో చాలా కాలం బాధపడ్డాడు. ఎన్నో వైద్యాలు చేయించాడు కానీ నెమ్మదించలేదు. ఎవరో చెప్పగా విని శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి కొన్నాళ్ళున్నాడు. నొప్పి కాస్త తగ్గింది, కానీ పూర్తిగా పోలేదు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో తాటిమాను ప్రమాణం పైకి లేచి మండే అగ్నిగుండం పై భాగంలో శ్రీ స్వామివారు కూర్చుని దర్శనమిచ్చారు. ఆ దృశ్యం చూచి భయంకరంగా అరిచాడు. అందరూ అతనిని తట్టిలేపి స్థిమితపరిచారు. తెల్లవారేసరికి అతని బాధ 35 తగ్గింది. శ్రీ స్వామివారు అతనితో, అయ్యా, నీ నొప్పి ఇంతకు తగ్గదు, నీవింటికి పో అని ఆజ్ఞాపించారు. అతడట్లే వెళ్ళిపోయాడు. నెల్లూరు వాస్తవ్యులు తాళ్ళూరు శ్రీనివాసులు గారికి గుండె నొప్పి వగైరా ఉండేవి. చిన్ననాటి నుండి భయం ఉండేది. స్వామివారిని దర్శించిన తరువాత తన శారీరక బాధలే కాక మానసిక బాధలు కూడా మటుమాయమయ్యాయి. కనుకనే ఎల్లప్పుడూ వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు వీరికి చెయ్యి విపరీతంగా నొప్పి పుట్టింది. వీరి అక్కగారు, భార్య మాతుల్లా ఆసుపత్రికి పోవాలని వీరిని తీసుకొస్తున్నారు. శ్రీ స్వామివారిపై అచంచల విశ్వాసం గల శ్రీనివాసులు ఆసుపత్రి దగ్గరకు వచ్చాక, నేను స్వామివారి దగ్గరకు పోతాను, ఈ మందులు నాకు పనిచేయవు అని నేరుగా గొలగమూడిలోని స్వామివారి సన్నిధికి చేరాడు. చిత్రంగా బస్సు ఎక్కినది మొదలు నొప్పి లేదు. నాకు అనగా ఇక్కడ రచయిత 1 నెల రోజులు బాధించిన దగ్గు, చలి స్వామివారి దగ్గరకు రావాలని బస్సు ఎక్కినది మొదలు లేకుండా పోవటం శ్రీనివాసుల అనుభవం వలనే ఉంది.
విశ్వాసం కొండలనే కదిలిస్తుందంటారు. నిజమే కదా మరి. డేగపూడి గ్రామ వాస్తవ్యులు మద్దినేని కామాక్షమ్మ గారు చాలా కాలంగా స్వామివారిని భక్తితో సేవించేది. ఒకప్పుడు ఆమె నడుము నొప్పితో చాలా బాధపడుతూ శ్రీ స్వామివారికి అనేక సార్లు చెప్పింది. అనేక ఆకు పసరులు పట్లు వేయమని స్వామివారు చెప్పారు. అవి వేసినా నయం కాలేదు. ఒకనాడు స్వామివారికి చెప్పుకుంటే ఎల్లుండికి తీసేసినట్లు బాధపోతుంది అని చీటీ రాయించారు. ఆ తర్వాత మరలా నొప్పి రాలేదు. ఒకరోజు శ్రీ స్వామివారి చెంత నిలుచుంటే శ్రీ స్వామివారు, అమ్మ వీరరాఘవులు స్వామి, నీ తమ్ముడు భజన చేసుకో, జబ్బులు రావు, చేప మాంసం తినవద్దు అని సెలవిచ్చారు. వీరి కుమారునకు వివాహమై 10 సంవత్సరములైనా సంతానం లేదు. శ్రీ స్వామివారిని అడిగితే ఆయనకు 3 బిడ్డలు పుడతారని చెప్పారు. ఇన్నాళ్ళ వరకు పుట్టలేదు కదా, ఇంకేం పుడతారు స్వామి అంటే, కులం గాని కులం వారు వస్తుంటే ఆపు చేశాను. ఇప్పుడు వెంకటగిరి కోమిటోళ్ల పిల్లల్ని వదులుతున్నాను అని రాయించి ఇచ్చారు. అలానే అతనికి కొద్ది కాలానికి బిడ్డ పుట్టాడు. కానీ తల్లికి చనుపాలు లేవు. శ్రీ స్వామివారిని ప్రార్థించారు. రాత్రి స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి తన కౌపీనమనగా గోచిగుడ్డ తాడులాగా పేని ఇచ్చి దానిని తల్లికి తాకించమన్నారు. తెల్లవారి నుండి తల్లికి చనుపాలు పడినవి. ఆనాటి నుండి ఆ కుటుంబమంతా స్వామివారి సేవ చేస్తున్నారు. స్వామివారు తిరిగే రోజులలో ముదిగేడులోని తిమ్మారెడ్డి గారింటికి తన బృందంతో వేంచేసేవారు. కోడూరు వెంకమ్మ వాళ్ళు ఎన్ని మార్లు తమ గృహమునకు రమ్మని ఆహ్వానించినా ఇప్పుడు కాదులే అని శ్రీ స్వామివారు దాటేసేవారు. ఒకరోజు రాత్రివేళ వచ్చి శ్రీ స్వామివారు వెంకమ్మ గారింట్లో ఎద్దుల ఘాటిలో కూర్చునున్నారు. వెంకమ్మ బావగారు ఎద్దులకు గడ్డి వేయబోయి శ్రీ స్వామివారిని చూచి అందరినీ నిద్రలేపి శ్రీ స్వామివారికి చాపలు పరిచి స్వాగతం పలికారు. అది మొదలు శ్రీ స్వామివారు అప్పుడప్పుడు వచ్చి వారింట్లో 1 నెల రోజులు ఆతిథ్యం స్వీకరించేవారు. ఒకప్పుడు వెంకమ్మకు ఆకలి లేకుండా పోయి ఏ ఆహారం చూచినా కక్కు వచ్చేది. 5 సంవత్సరముల పాటు బలహీనమై మంచాన పడిపోయింది. ఆమె వయసు 20 సంవత్సరములకు లోపలే ఉంటాయి. ఎందరో డాక్టర్లు, నాటు వైద్యులు, మంత్రగాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. శ్రీ స్వామివారు వీరింటికి వచ్చినప్పుడల్లా వెంకమ్మ తల్లి శ్రీ స్వామివారికి విన్నవించేది. కానీ స్వామివారు పెన్నబద్వేలులో ఉండి వెంకమ్మను తన దగ్గరకు తీసుకురమ్మని జాబు రాయించారు. వారు ఆమెను అలాగే తీసుకువెళ్లారు. శ్రీ స్వామివారిని చూచింది మొదలు ఆమెకు విపరీతమైన ఆకలి మొదలైంది. 1 సేరు బియ్యం అన్నం పెడితే చాలలేదు. 2 సేర్లు బియ్యం వండితే మొత్తం తినేసేది. రాత్రింబవళ్ళు ఈమెను నిద్రపోనీయకుండా స్వామివారు తన చెంతనుంచుకొని వేలి ముద్రలు వేయిస్తుండేవారు. 3వ రోజు శ్రీ స్వామివారు ఆమెను బొత్తిగా అన్నం తిననివ్వలేదు. 3వ రోజు రాత్రి 1 అరటిపండు, పిటికెడు పేలపిండి మాత్రం తినిపించారు. అది మొదలు ఆమెకు ఆరోగ్యం చెక్కబడి మామూలు ఆకలి మొదలైంది. శ్రీ స్వామివారి శరీరంతో ఉండగానే వారి సేవలకు అంకితమై నేటికీ వారి సమాధిని భక్తితో సేవిస్తూ ఉంది. గౌని పెంచలమ్మ అనగా గొలగమూడిలో ఆయాసము దగ్గుతో చాలా కాలంగా విపరీతంగా బాధపడింది. అన్ని వైద్యములు విఫలమైనాయి. ఒకనాడు శ్రీ స్వామివారికి విన్నవించుకుంటే 6 రూపాయలు పెట్టు అన్నారు. ఈమె వద్ద ఆ పైకం లేనందున మారు మాట్లాడక నిలుచున్నది. ఏమమ్మా, జబ్బు పోవాలనుకుంటున్నావా? 1000 రూపాయలు గుండములో పోయిపోతుంది అన్నారు. దానికి కూడా పలక్కుండా నిల్చున్నది. మరొక రోజు ఈమె 5 రూపాయలు స్వామివారికి సమర్పించి మరలా తన బాధను గుర్చి విన్నవించుకున్నది. నేను కాదు నీకు బాగు చేసేది, అమ్మ బాగు చేస్తుంది పో అని ఆ 5 రూపాయలు తిరిగి ఆమెకిచ్చి ఆమెను తులసవ్వ దగ్గరకు పంపారు. ఆ విషయం విని తులసవ్వ నవ్వుకున్నది. వారు అప్పుడప్పుడు అట్లాగే చెబుతారు, నిజానికి నీ జబ్బు పోగొట్టారు పో అని చెప్పిందవ్వ. క్రమేణా 2 వారాలలో ఆమె బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఆ దగ్గు, ఆయాసం మరి ఎన్నడూ కనబడలేదు. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారికి ఒకే ఒక బర్రె ఉండేది. దానికి జబ్బు చేసి పొట్ట ఉబ్బి చావు బ్రతుకుల్లో ఉంది. శ్రీ స్వామివారిని నమ్ముకున్నందుకు ఈ ఒక్క బర్రెను కూడా చంపేస్తున్నాడే అని బాధపడి పడుకొని నిద్రపోయాడు. స్వప్నంలో శ్రీ స్వామివారు బర్రె దగ్గర కూర్చుని కనిపించారు. మెలకువ వచ్చి లేచి బర్రెను చూస్తే నెమరు వేస్తున్నది. లేవగొడితే 1 బకెట్ మూత్రం విసర్జించి మేత తినడం మొదలుపెట్టింది. పొట్ట ఉబ్బరం ఎలా పోయిందో ఆశ్చర్యం. శ్రీ స్వామివారు తలుపూరు మాదిగనాం గని దగ్గర విడిది చేశారు. ఒకనాడు
అచ్చటి నుండి వెళ్ళాలని సామాన్లన్నీ కట్టుకున్నాక నొప్పి వచ్చింది, పోయేందుకు లేదు అని స్వామివారు కదలలేదు. ఒక గంటలో కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్న బిడ్డనెత్తుకుని ఒక తల్లి వచ్చింది. శ్రీ స్వామివారు చీటీ రాయించిన వెంటనే నిమిషాల మీద ఆ పిల్లవాడు స్వస్థుడైనాడు. తలుపూరు గ్రామం వింజం మీనమ్మ ఇలా చెబుతుంది. నా కుమారుడు చిరంజీవి ప్రసాద్ 11 నెలల పిల్లవాడు. కొద్దిగా నడిచే రోజులు. 1972లో ఎడమకాలు చచ్చువచ్చి కదిలించలేకపోయాడు. నెల్లూరు డాక్టర్లు వెన్నపూసలో నీరు తీయాలని మందులు వాడమని రాస్తే వాడుతున్నాము. 4వ రోజు శ్రీ స్వామివారు మా ప్రక్క ఇంట్లో విడిది చేసి ఉన్నారు. అందరూ పిల్లవానిని వారిని చూపించమన్నారు. అప్పటి వరకు స్వామివారి బృందం అంటే పొట్ట గడుపుకునే సోమరి బృందమని తూలనాడేదాన్ని. అందరి బలవంతంపై బిడ్డను తీసుకెళ్ళి నిల్చున్నాను. ఉదయం నుండి ఎంతోమంది వచ్చి ఉంటే మాట చెప్పని శ్రీ స్వామివారు నేను వెళ్ళిన వెంటనే ఈ పిల్లవానికి 16వ రోజుకు కాలు పోతుంది, ఆయుష్ 6 కాదు 7, 9 లేదు 16 సంవత్సరములు అంతే అని రాయించి చీటీ ఇచ్చారు. నాకు దుఃఖం పొర్లుకొచ్చి ఏడుస్తూ నా బిడ్డను ఈ పాడు ముసలాడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాను, భలే దీవించాడే అని ఏడుస్తూ వచ్చేశాను. 16వ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు నిద్రలేస్తూనే నా బిడ్డ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తుంటే నా ఆనందం చెప్పనలవి కాదు. పనంతా వదిలేసి బిడ్డను తీసుకుని భార్యాభర్తలం ఇద్దరం 30 మైళ్ళ దూరంలో గొలగమూడిలో ఉన్న శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చి క్షమించమని ప్రాధేయపడి వారికి పొంగలి టెంకాయ నైవేద్యం సమర్పించి వెళ్ళాము. అది మొదలుకొని నా బిడ్డ ఏ మందు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడు. వాడి ఆయుష్ విషయం కూడా ఏదో తెలియని విధంగా ఆశీర్వాదమేననుకుంటాను. కారణం శ్రీ స్వామివారు చనిపోయే వాళ్లను గుర్చి ఆయుష్ తీరిందని ఎప్పుడూ చెప్పి ఎరుగరు. బంతి భోజనానికి పోతాడనో పెళ్లికి పోతాడనో చెప్పేవారు. బిరిజేపల్లి రమణయ్య ఇలా చెప్పారు. రాజపద్మాపుర కాపురస్తుడు ఒక ఎద్దును సేద్యం కొరకు తోలుకొస్తున్నాడు. ఆ గ్రామ సమీపంలో ఆ ఎద్దు నడవలేక పడిపోయి ఎంత కొట్టినా తోకబట్టి లేవనెత్తినా లేవలేదు. దూరంగా ఉన్న స్వామివారు తమ సేవకుణ్ణి పిలిచి, అయ్యా, ఈ మార్గాన్నే పోయి ఎద్దును కొట్టే ఆయనను కొట్టవద్దని చెప్పు అన్నారు. సేవకుడు వెళ్ళి చెబితే అతడు వినిపించుకోకుండా దాన్ని బాదుతున్నాడు. అతడు వెనుదిరిగి వచ్చి శ్రీ స్వామికి విన్నవిస్తే శ్రీ స్వామివారు స్వయంగా అచటికి వెళ్ళి ఆ ఎద్దును తాకిలేయి అన్నారు. దానికి ఆ శక్తి ఎలా వచ్చిందో చివుక్కున లేచి నిలిచింది. అయ్యా, 4 రోజులు బండి కట్టబోకు, తరువాత బాగానే సేద్యం చేస్తుందని ఆశీర్వదించారు. ఆ ఎద్దు బక్కగా ఉన్నా కొండంత పని అంతు లేకుండా చేసేది. ఒకరోజు శ్రీ స్వామివారు నెల్లూరు రంగనాయకులపేట దేవాలయంకు వెళ్ళారు. గర్భగుడి మూసేసే సమయం అయినప్పటికీ శ్రీ స్వామివారి ఎడల పూజారులకు గల భక్తి వల్ల గుడి తలుపులు తెరిచి ఉంచి భోజనాలకు వెళ్ళారు. శ్రీ స్వామివారు అచ్చట మాట్లాడిన తీరు చిత్రంగా ఉంది. ఒరేయ్ రంగనాయకులా, పిలిస్తే పలకవేమి, కావరమా? గుడ్లు వత్తేస్తా, జాగ్రత్త. ఏమిటి నీ పద్ధతి? చెప్పినట్లు చేస్తావా లేక పనులు ఊడగొట్టమంటావా? ఏమనుకున్నావు? మనం చెప్పినట్లు వింటాడంట. వచ్చిన పని అయ్యింది, మనం పోదాం పదండి అని అందరినీ తీసుకొని వచ్చేశారు. ఇదే విధంగా పెంచల నృసింహస్వామిని కూడా ఉగ్రులై తిట్టేవారు. శ్రీ స్వామివారి ఆజ్ఞలు వారు పాటిస్తామని మాట చెప్పాక శాంతించి వచ్చేసేవారు. వీరు ఏమి ఆజ్ఞాపించారో, వారు ఏమి చేస్తానన్నారో స్వామివారికే తెలియాలి. ఇది శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 8వ అధ్యాయము సంపూర్ణం.